హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ మోర్ లాజిక్స్. సో ఈరోజు మనం పీసీబీ లేఅవుట్స్ 2D ఆర్ 3D వ్యూస్ని ఎలా చూడాలో ఒకసారి చూద్దాం. ఒక స్కిమాటిక్ డయాగ్రామ్ తీసుకుందాం. సో నేనైతే ఒక L298 అనే NN మాడ్యూల్ను స్కిమాటిక్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఇది ఆర్డినో మైక్రో కంట్రోలర్స్, నానోస్, సో వాటికి సంబంధించిన బోర్డ్ని కంట్రోల్ చేయడానికి, మోటార్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాం. దీని యొక్క ఒక చిన్న మాడ్యూల్ని తీసుకొని నేను దీన్ని స్కిమాటిక్ చేసి 3D ఆర్ 2D వ్యూని ఒకసారి చూద్దాం. దాన్ని ఎలా ఆర్డర్ చేయాలో కూడా చూద్దాం. సో మనం ఓన్గా తయారు చేయడం ఎలా చూద్దాం. సో ఒకసారి ఈడిఏ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి, EasyEDA సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ L298N అనే మోటార్ డ్రైవ్ సర్క్యూట్ అని ఒక టైటిల్ నేమ్ ఇచ్చేసాను. దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఒక షీట్ అయితే ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా. సో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. సో కంట్రోల్ ప్లస్ నొక్కితే ఓకే, ఒక షీట్ కనబడుతుంది కదా. ఈ షీట్లోనే మనం చేసే కాంపోనెంట్స్ ఇవన్నీ దీంట్లోనే డ్రా చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సర్క్యూట్ని సో ఈ స్కిమాటిక్గా డ్రా చేసిన తర్వాత దాన్ని 3Dలోను 2Dలోను వ్యూలో చూడాలి. సో మనం ఇప్పుడు తీసుకున్న దాని స్కిమాటిక్ డయాగ్రామ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. L298 అనే ఒక ఐసీ ఒకటి ఉంది. సో 78M05 అనే ఒక ఐసీ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఏమున్నాయంటే డయోడ్స్ ఉన్నాయి. తర్వాత రెసిస్టరు, ఒక ఎల్ఈడి, కెపాసిటరు, సో ఇవి ఉన్నాయి, కెపాసిటర్స్ ఉన్నాయి. సో వీటిని మనం తీసుకోవడానికి, సో మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. సో మనం తీసుకోవడానికి అయితే ఈ కాంపోనెంట్స్ని రికవర్ చేయాలి. సో నేను సపరేట్గా ఏం చేశానంటే వాటిని ఒక వర్డ్లో రాసుకున్నాను. ఏమేమి కావాల్సిన రిక్వైర్మెంట్ యొక్క మోటార్ డ్రైవ్ సర్క్యూట్ యొక్క కాంపోనెంట్ లిస్ట్కి. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ L298 అనే ఐసీ ఒకటి, 78M05 ఐసీ ఒకటి, సో కెపాసిటర్ 220 μF2 అని 2 కావాలి. సో రెసిస్టర్ 1K ఓం ఒకటి కావాలి, ఎల్ఈడి ఒకటి, డయోడ్స్ 8 అనమాట, 1N4007. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ఈ లిస్ట్ కావాలి దీంట్లో ఉన్న యొక్క మనకి. సో ఇప్పుడు మనం దీంట్లోకి వస్తే, సో ఈజీ ఎడిట్లోకి వచ్చి మనం లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా. సో కంట్రోల్ సెర్చ్ బార్లో మీకు కావాల్సిన ఏదైనా సరే, మీకు కావాల్సిన ఐసీ నెంబర్ కొడితే లేదా ఐసీ నేమ్ కొట్టినా సో మీకు విజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ L298 మన రిక్వైర్మెంట్ కదా. సో సెర్చ్ చేశాను. సో ఇవి చూడండి, ఇది చూస్తే ఇక్కడ స్కిమాటిక్ డయాగ్రామ్, లేఅవుట్, సో ఇవి రెండు ఫిజికల్గా ఎలా ఉందో అని చూపిస్తుంది ఖచ్చితంగా. సో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. నేనైతే ఇది తీసుకుంటున్నాను. సో ఒక ఐసీ తీసుకున్నాను. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్లో ఏముంది, 78M05 ఐసీ. 780M ఐసీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది మనం 5 volts కన్వర్ట్ ఒక వోల్టేజ్ రెగ్యులేటర్ టైప్లో తీసుకుంటాం అనమాట. సో దాన్ని కూడా మనం 78M05 అని ఎలా కొడితే సో దానికి సంబంధించిన కాంపోనెంట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తుంటే మీకు ఏదైతే కావాలనుకుంటారో అదే వస్తాయి. సో ఇది చూస్తుంటే కనబడుతుంది అనుకుంటా. సో ఫిజికల్ లేఅవుట్, దాని యొక్క ఫిజికల్ డయాగ్రామ్. సో నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్లో ఏముంది, తర్వాత కెపాసిటర్ 220. సో చూస్తున్నాం కదా, ఈ లైబ్రరీలోకి వెళ్ళేసి కెపాసిటర్ అని,
కెపాసిటర్ అని సెర్చ్ చేస్తే ఇవన్నీ కెపాసిటర్లు వస్తాయి. కానీ మనకి కావాల్సింది కెపాసిటర్ 220 μF అనే కెపాసిటర్ కావాలి. సో ఇటు చూస్తే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ కనబడతాయి. సో నేను ఫస్ట్దే ఎంచుకున్నాను. ఎన్ని కావాలి మనకి? 2 కావాలి. 2 రిక్వైర్మెంట్ కావాలి. సో 2 తీసుకున్నాను. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏముందో ఒకసారి చూద్దాం. తర్వాత రెసిస్టర్ 1 కిలో ఓం. ఇక్కడ అక్కడే తీసుకోవాలని రూల్ ఏం లేదు రెసిస్టర్స్ అయితే. సో ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, కామన్లీ లైబ్రరీ అని ఉంది ఇక్కడ. సో చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఇది అసెంబ్లీ టైప్. ఇది ఫిజికల్గా మనం ఎలా వాడతామో అలా ఉంటాయి. సో నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక రెసిస్టర్ 1K ఓం. సో ఓకే, కంప్లీట్. తర్వాత మన రిక్వైర్మెంట్లో ఇంకేమున్నాయి? ఒక ఎల్ఈడి, 1 ఎల్ఈడి. సో లైబ్రరీలోకి వెళ్ళేసి లైబ్రరీలో కానీ ఎల్ఈడి అని టైప్ చేయొచ్చు, లేకపోతే కామన్లీ దాంట్లో ఎల్ఈడిస్ ఇలా ఉంటాయి. సో వీటిలో కూడా కలర్స్ ఉంటాయి. సో మన చాయిస్ అనమాట. గ్రీన్ అయితే గ్రీన్ తీసుకోవచ్చు, రెడ్ అయితే రెడ్ తీసుకోవచ్చు, బ్లూ అయితే బ్లూ తీసుకోవచ్చు, యువర్ చాయిస్. సో నేనైతే ఒక సింపుల్గా ఒక ఎల్ఈడి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెడ్ తీసుకుంటున్నాను. సో సారీ, దీని మీద క్లిక్ చేస్తే ఒక ఎల్ఈడి వస్తుంది. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ డయోడ్స్ అన్ని ప్రాపర్గా సరిగ్గా పెట్టేసాం. సో వీటిని కలుపుతూ ఒక వైర్ తీసుకున్నాం. సో ఈ డయోడ్ క్యాథోడ్ నుంచి ఈ డయోడ్ క్యాథోడ్కి, ఈ డయోడ్ క్యాథోడ్ నుంచి ఈ డయోడ్ క్యాథోడ్కి, ఈ డయోడ్ క్యాథోడ్ నుంచి ఈ డయోడ్ క్యాథోడ్కి ఇచ్చేసాం. ఈ డయోడ్ యొక్క యానోడ్ D1 యొక్క నుంచి క్యాథోడ్కి ఇచ్చేసాం. దీని నుంచి D7 క్యాథోడ్, D4 నుంచి D8 క్యాథోడ్. సో మళ్ళీ వీటిని కలుపుతూ ఒక వైర్ తీసుకున్నాం. యానోడ్ నుంచి యానోడ్ కలిపేసాం. సో వీటిని ఒకసారి మనం ప్రాపర్గా నీట్గా అరేంజ్ చేద్దాం. సో కనబడుతుంది కదా, జస్ట్ అలా కలిస్తుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఓకే, ఇలా వచ్చేసాయి. సో నెక్స్ట్ ఒకసారి స్కీమాటిక్ డయాగ్రామ్ చూద్దాం. స్కీమాటిక్ డయాగ్రామ్లో 1R15 గ్రౌండ్, 1R15 గ్రౌండ్, 1R15 గ్రౌండ్ వైర్ తీసుకున్నాం. ఒకసారి మీకు కనబడుతుంది అనుకున్నాను. వైర్ని తీసుకొని 1R15 గ్రౌండ్. సో గ్రౌండ్ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ ఇచ్చేసాను. దీని యొక్క వైరింగ్ దీని నుంచి స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ సో మళ్ళీ ఒకసారి స్కీమాటిక్ చూద్దాం. స్కీమాటిక్ చూస్తే ఓకే, 2, 3 D1కి, 3 ఏమో D2కి ఉంది. సో 2 యొక్క పిన్ D1కి కనెక్ట్ చేస్తుంది, 3 యొక్క పిన్ D2కి కనెక్ట్ చేస్తుంది. సో మళ్ళీ స్కీమాటిక్ చూద్దాం. స్కీమాటిక్లో 13R40, 13కి ఏమో డయోడ్ 3కి, 14 ఏమో డయోడ్ 4కి ఉంది. సో ఓకే, 13 నుంచి డయోడ్ 3కి, 14 నుంచి డయోడ్ 4కి ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ స్కీమాటిక్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, అయిపోయింది. ఇక్కడ D5 నుంచి 8 పిన్ గ్రౌండ్, D5 నుంచి 8 పిన్ గ్రౌండ్. సో ఆల్రెడీ మనం గ్రౌండ్కి ఇచ్చేసాం. మనం దాన్ని డైరెక్ట్గా
గ్రౌండ్కి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి స్కీమాటిక్ చూద్దాం. గ్రౌండ్కి ఇచ్చేసాం. దీని నుంచి డయోడ్స్ కలపాలి. అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఒక డయాగ్రామ్ చూద్దాం. చూసేసి పిన్ జంపర్స్ అనమాట. ఇవి ఆర్డినో యొక్క కంట్రోలర్స్. ఆర్డినోకి ఇన్పుట్గా అయితే అవుట్పుట్గా ఇస్తాం. దాని నుంచి ఇన్పుట్గా తీసుకొని మోటార్ కంట్రోల్ అవ్వడానికి ఇవే కంట్రోలర్గా ఉపయోగపడతాయి. ఈ పిన్స్ వల్లే మన కంట్రోల్గా ఉపయోగపడతాయి. సో వాటిని మనం ఇటు సైడ్ ఉంటాయి కదా కాంపోనెంట్స్, కామన్లీ లైబ్రరీలో ఇటు సైడ్ చూస్తే పిన్స్ కనబడుతూ ఉంటాయి. సో మెయిల్ పిన్స్ తీసుకుందాం. ఫిక్సేనా ఎన్ని కావాలి మనకి? 4 కావాలి. ఒకసారి చూద్దాం. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4 మెయిల్ పిన్స్ 4 కావాలి. ఇది మెయిల్ పిన్ అనమాట. ఇది 4 1 into 4. దాని మీద క్లిక్ చేస్తే 1 into 4 అని అక్కడ వస్తుంది. సో ఓకే, దీన్ని రొటేట్ చేయొచ్చు. ఒకసారి మనం రొటేట్ చేద్దాం. ఓకే, రొటేట్ అయింది. మళ్ళీ ఒకసారి స్కీమాటిక్ చూద్దాం. ఇక్కడ 12 10 7 5 ఇవి 4కి ఏమో 12. సో ఒకసారి 5 నుంచి 1 5 1 ఓకే 5ని 1 తీసుకున్నాం. ఇది 5 నుంచి 1కి. ఓకే, నెక్స్ట్ 2 నుంచి ఒకసారి మన నెక్స్ట్ ఇక్కడ 2 నుంచి 7 2 నుంచి 7 2 నుంచి 7 అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ 3 నుంచి 10 3 నుంచి 10 3 నుంచి 10 అయిపోయింది. ఒకసారి 4 నుంచి 12 4 నుంచి 12 కనెక్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ దీని ఇక్కడ పేరు మార్చేస్తున్నా. కంట్రోలర్ అని ఇచ్చేసాను. సో ఈ కంట్రోలర్ నుంచి దీన్ని కంట్రోలర్ ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ కంట్రోలర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ పిన్స్, మోటార్ ఏ అవుట్పుట్ పిన్, మోటార్ బి అవుట్పుట్ పిన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకుందాం. మోటార్ ఏ అవుట్పుట్ పిన్, టూ పిన్స్ ఓన్లీ. మోటార్ ఏ అవుట్పుట్ పిన్, మోటార్ బి అవుట్పుట్ పిన్. మోటార్ ఏ మోటార్ ఏ ఇది మోటార్ బి అని ఇస్తున్నా. ఓకే, మోటార్ ఏ అవుట్పుట్ పిన్, మోటార్ బి అవుట్పుట్ పిన్. సో డయాగ్రామ్లోకి వెళ్తే D1 ఏమో 1కు ఉంది, D2 ఏమో 2కు ఉంది. సో వైరింగ్ తీసుకొని
D1 నుంచి వన్ని కనెక్ట్ చేశాను. 2ని తీసుకొని వెళ్ళి 2 కనెక్ట్ చేశాను. సో సేమ్ మళ్ళీ స్కీమాటిక్ చూడండి ఒకసారి. ఇక్కడ D3 ఏమో 1కు ఉంది, D4 ఏమో 2 కనెక్ట్ చేసింది. మోటార్ బికి D1 1 కనెక్ట్ చేసింది. D2 నుంచి ఏమో. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ మోర్ లాజిక్స్.